పహల్గాం గ్రౌండ్ జీరోలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? బైసరన్ పిక్నిక్ స్పాట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న టూరిస్టులను ఉగ్రవాదులు ఎలా లక్ష్యంగా చేసుకున్నారు? అసలు ఆ ప్రాంతం ప్రత్యేకతలేంటే? పహల్గాం గ్రౌండ్ జీరో నుంచి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం బైసరన్ వ్యాలీలో ఉన్నాము. ఎన్టీవీ టీం గ్రౌండ్ జీరోకు చేరుకుంది. సో ఇక్కడ బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంట్రీ ఏదైతే ఈ గేట్ ఉందో ఇదే ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎంట్రీ. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాము ఓవరాల్ గా కూడా అంటే ఇప్పటి వరకు ఎవరైతే లోపలికి ఎంట్రీ అయ్యారో వాళ్ళందరూ ఈ ఎంట్రీలోంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఇక్కడ కౌంటర్లో టోకెన్ తీసుకొని వాళ్ళు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్లారు. కానీ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళపైన ఏకంగా ఉగ్రముఖ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ లోంచే వాళ్ళు లోపలికి వెళ్లారు. ఇది ప్రతి రోజు కూడా అంటే ఒక సెక్యూరిటీ జోన్ గా చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ కేంద్ర బలగాల పహారా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా కింద పహల్గాం లోనే ఉంటారు. సో చుట్టుపక్కల కొంత ఈ జాలి లాంటివి వేశారు, ఇక్కడ కొంత సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచనతో. అయితే మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటారు. అంటే ఎవరైతే కింద నుంచి పహల్గాం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వస్తారో వాళ్లకు ఇక్కడ టీ అండ్ టిఫిన్స్, స్నాక్స్, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్, ముఖ్యంగా జంపింగ్ సంబంధించినటువంటివి, తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఏ విధంగానైతే అంటే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులను టార్గెట్ చేయడం వెనక ఒకటే, అంటే ఇక్కడికి భద్రతా బలగాలు రావడానికి సమయం పడుతుంది. తర్వాత టూరిస్టులు అందరూ కూడా అమాయకులు, వాళ్ళు ఎవరు ఎదురు తిరగరనే టెర్రరిస్టులు ఇక్కడ స్పాట్ లో చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నో రోజులుగా రెక్కి నిర్వహించడం, తర్వాత అధికారులు కూడా ఉన్నారు. సో అధికారులకు సంబంధించి మరి సమాచారం ఎలా లీక్ అయిందనే విషయం పట్ల కూడా ఇప్పటికే ఒకవైపు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు కూంబింగ్ జరుగుతుంది. అడవులను మొత్తం కూడా గాలిస్తున్నారు, కొండలను గాలిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఎక్కడికక్కడ నిఘాను ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఇంకోవైపు హోంశాఖ మంత్రి మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడడం, ఆ తర్వాత ఇక్కడ ఆశ్రయం పొందడం, ఆ తర్వాత అదును చూసి ఏ విధంగానైతే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. గ్రౌండ్ లో మనం చూస్తున్నాము. నిజంగా ఈ గ్రౌండ్ లో మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడికి పైకి ఎంతో కష్టపడి వచ్చేటటువంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి అడవుల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేయడం, అందులో మగవాళ్ళను అంతా ఒకవైపు తీసుకెళ్లడం, అదే సమయంలో ఎవరైతే అంటే మతపరమైనటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే ఒక మతాన్ని టార్గెట్ గా చేసుకుని చేసినటువంటి దాడి. సో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి కుట్ర అనేది ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. అందుకోసమే పాకిస్తాన్ పైన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఆ స్పాట్ లో ఏ విధంగానైతే వాళ్ళు రావడము, ఒక్కొక్కరిని మైండ్ బ్లాక్ లో కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడికిక్కడే చనిపోయినటువంటి వాళ్ళు కొందరు కిందికి తీసుకెళ్లడం కష్టం, అంటే గుర్రాల పైన త్వరగా తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. చివరికి గుర్రాలను నడిపించేటటువంటి ఒక వ్యక్తి కూడా కొంతమందిని రక్షించేటటువంటి ప్రయత్నంలో అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంతకీ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సంబంధించి కూడా పక్కన మొత్తం కూడా దట్టమైనటువంటి అడవులు. సో అడవుల్లో దాక్కోవడం, అడవుల నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు ఈ వ్యాలీకి చేరుకున్నారు. అంటే రెగ్యులర్ గా ఎవరైతే టూరిస్టులు ఉంటారో ఈ టూరిస్టులు వచ్చేటటువంటి రూట్ లో వాళ్ళు రాలేదు, వేరు మార్గాల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. సో ఫైనల్ గా జరిగింది మాత్రం 26 మంది ఇప్పటికే చనిపోతే మరెంతో మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఈ ఘటనను మాత్రం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే కేంద్ర భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఇక్కడ కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. బైసరన్ వ్యాలీని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అణువణువు గాలిస్తున్నాయి. ఉగ్రవాదులు బైసరన్ పిక్నిక్ స్పాట్ కి ఎలా వచ్చారు, కాల్పుల తర్వాత ఎటు పారిపోయారు అనేది ఆరా తీస్తున్నాయి. మరిన్ని వివరాలను బైసరన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. వ్యాలీని మొత్తం కూడా ఇప్పుడు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే కూంబింగ్ జరుగుతుందో. పోలీసులు ప్రత్యేకంగా కేంద్ర భద్రతా బలగాలు ఇప్పటికే భారీగా మోహరించారు. ఒకవైపు ఉగ్రవాదుల ఆనవాళ్లను సేకరించడమే కాదు, మరోపక్క భద్రతకు సంబంధించినటువంటి
ఎవరైతే ఉన్నారో వాళ్ళను చూసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలను చూడొచ్చు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి రాడార్ సిగ్నల్స్ ద్వారా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏ విధంగానైతే మనం ఒక బార్డర్ లాంటి ప్రదేశం నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. మూమెంట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ అంటే మనం చూడొచ్చు. ఏ రోజైతే అక్కడ పూర్తిగా అంటే హడావిడిగా పరిగెత్తుకోవాల్సి వచ్చిందో ఆ సమయంలో కొందరు పరిగెత్తుకు వచ్చారు. ఇది ట్రెక్కింగ్ వెళ్తున్నటువంటి క్రమంలో వేసుకోవాల్సినటువంటి షూ, మహిళల కోసం ఇవి ప్రత్యేకం. ఇక్కడ ఉన్నటువంటి షూ మగవాళ్ళకు ఇస్తారు. ఇవి వేసుకొని ట్రెక్కింగ్ చేస్తే గ్రిప్ ఉంటుంది, దాంతోపాటు చాలా జాగ్రత్తగా వస్తూ ఉంటారు. సో ఈ రకంగా వీటిని తీసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే మొత్తం ఓపెన్ ఏరియా, ఈ కొండ ప్రాంతంలో అందరూ ఇక్కడ హ్యాపీగా వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మొత్తం కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఉన్నటువంటి ఆర్మీ కూడా మనల్ని బయటికి పంపించేందుకు ఆర్డర్స్ ఇస్తున్నారు. సో దానికి అనుగుణంగానే మనము వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. బైసరన్ వ్యాలీలో ఇప్పుడు ఎక్కడ చూసినా భద్రతా బలగాలే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు బైసరన్ ప్రాంతంలో బలగాలు పెద్దగా ఉండేవి కాదు. కిందున్న పహల్గాంలోనే బలగాలుండేవి. ఉగ్రదాడి నేపథ్యంలో బైసరన్లో సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏదైతే బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రవాది ఘటన నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొండలు మొత్తం కూడా ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అంటే భద్రతా బలగాలు మొత్తం కూడా ఏ విధంగా వెళ్తున్నాయి ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే కూంబింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన విధంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు రెండు వెపన్స్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఒకవైపు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి విచారణ కోసం అయితే పోలీసులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అడుగడుగున ఈ విధంగా బలగాలు మొత్తం కూడా బైసరన్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపుకు భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి బైసరన్లో కనిపిస్తుంది. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర మొదలు కావాల్సిందే. ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ ఫైనల్ అయింది. అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్ పాయింట్ పహల్గాం నుంచే మొదలవుతుంది. బైసరన్ ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపై సందేహాలు నెలకొన్నాయి. యాత్ర కోసం బుక్ చేసుకున్న వారిలో కొందరు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. ఈసారి అమర్నాథ్ యాత్ర ఎలా ఉండబోతోంది? భక్తులకు భారత ప్రభుత్వం ఇచ్చే ఆ భరోసా ఏంటి? మరిన్ని వివరాలను అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి రాజు అందిస్తారు. బైసరన్ వ్యాలీలో జరిగిన ఘటన తర్వాత ఇప్పుడు అందరి ఆలోచన అమర్నాథ్ యాత్రే. ఎందుకంటే జూలై 2 తర్వాత ప్రారంభమయ్యేటటువంటి అమర్నాథ్ యాత్రకు లక్షలాదిగా దేశవ్యాప్తంగా ప్రజలంతా వస్తారు. అమర్నాథ్లో ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. దానికి పెద్ద ప్రాసెసే ఉంటుంది. జమ్మూకు చేరుకోవడం లేదంటే కాశ్మీర్కు చేరుకోవడం, వాళ్ళంతా వివిధ మార్గాల ద్వారా అందరూ అమర్నాథ్ కొండ వైపు వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు చేస్తున్నాయి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి. కానీ ఇంతలోనే ఇప్పుడు పహల్గాంలో బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఉగ్రదాడి సంబంధించి దాంతో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ ఏదైతే ఈ దుర్ఘటన అంటే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పహల్గాం ఉందో పహల్గాంకు సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంప్ ఉంది. సో ఈ బేస్ క్యాంప్లో చాలా అంటే ఎవరైతే అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటారో వాళ్ళ వస్తువులను స్కానింగ్ చేయడం, దాంతోపాటు వాళ్ళందరినీ నోట్ చేయడం, వాళ్ళకు ట్యాగులు వేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఈసారి అమర్నాథ్ యాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. దాని విషయంలో మరి చివరి వరకు కేంద్రం ఎటువంటి హామీ ఇస్తుంది టూరిస్టులకు కావచ్చు, యాత్రికులకు కావచ్చు, వీళ్ళందరికీ. సో ఈ పరిస్థితుల్లో ఇంతకి ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आपने बताइए ये सारे रखा हुआ ये किसी लिए? ये इसलिए यहाँ पर है, चेक पोस्ट है यहाँ पर सारा फोर्स लगता है, जैसे सीआरपी है, बीएसएफ है, आर्मी है, सब इन पहाड़ों पे चारों तरफ लग रहा है. तो यहाँ पर जो बेस कैंप है थोड़ी दूर के बाद यहाँ पर बेस कैंप है और यहाँ से चेकिंग करके एंटर करते हैं.
स्कैन करके और यहाँ पर चेकिंग करके यहाँ पर इनको जाने देते हैं यहाँ से आगे। फिर बेस कैंप में रोकते हैं और रोकने के बाद सुबह 4 बजे उनको वहां से खड़ा करके सीधा वहां अमरनाथ यात्रा के लिए पड़ाव के लिए जाते हैं। इधर से अमरनाथ यात्रा कितना दूर रहेगा? यहाँ से 46 किलोमीटर है। अभी तो ये पहलगांव में बैसरन में एक घटना हुआ, इसके बाद अमरनाथ यात्रा सही चलेगा? हाँ बिल्कुल, क्यों नहीं, ऐसा कुछ प्रॉब्लम नहीं है, सही चलेगा। और ऑलरेडी यहाँ पर सिक्योरिटी होती है। जब यहाँ पर यात्रा शुरू होती है चारों तरफ पहाड़ों पे पूरा सिक्योरिटी होती है। आर्मी बेस सब इनके हवाले कर देते हैं इन पहाड़ों को और तब जाने देते हैं। वैसे कोई ऐसा इससे पहले ऐसा कोई प्रॉब्लम हुआ ही नहीं। आज समझ ही नहीं आ रहा है कि ये कैसा हो गया। अब हम भी यहाँ पर लोग भी रो रहे हैं, सब रो रहे हैं कि ये कैसा हो गया। हम टूरिस्ट को लोग को कह रहे हैं भैया आप आराम से घूम सकते हैं, जहां मर्जी है वहां जा सकते हैं, ऐसा कुछ कोई प्रॉब्लम नहीं, डरने की बात नहीं, टूरिस्ट के साथ कुछ करेगा नहीं। मगर आज हमको खुद भी समझ नहीं आ रहा, यहाँ लोग भी रो रहे हैं, घोड़े वाले भी कह रहे हैं भाई आज ये कैसा हो गया, हम भी नहीं समझ पा रहे हैं। ఏదైతే పహల్గాం ఘటన ప్రభావం అమర్నాథ్ యాత్ర పైన ఎంత మేరకు ఉంటుంది, లేదంటే ప్రతి అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా వీటికి సంబంధించి సరైనటువంటి భద్రతా చర్యలు ఉంటాయి, అమర్నాథ్ యాత్ర యాజ్ యూజువల్ గా కొనసాగుతుందని చెప్పి స్థానికులైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, పహల్గాం నుంచి. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత టూరిస్టులు వెనక్కి వెళ్లిపోయారు. భూతల స్వర్గం పహల్గాం టూరిస్టులు లేక బోసిపోయింది. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చే టూరిస్టులు లేక స్థానికులు రోధిస్తున్నారు. టూరిస్టులను చంపి ఉగ్రవాదులు మా కడుపు కొట్టారని కన్నీరు పెట్టుకుంటున్నారు. కశ్మీర్ ప్రజలకు టూరిస్టులే ఆదాయ వనరులు. టాక్సీ నుంచి మొదలుకొని దుకాణాలు, హోటల్స్ ఇలా ఎన్నో వ్యవస్థలు ఉగ్రదాడితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంటేనే మినీ స్విట్జర్లాండ్. సో ఇక్కడకి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు, ఎందుకంటే కాశ్మీర్ అంతా ఒకలా ఉంటుంది, కానీ పహల్గాంలో మాత్రం మినీ స్విట్జర్లాండ్. అంటే చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి కొండలు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో దాంతో టూరిస్టులంతా వెనక్కి వెళ్ళిపోయారు. మనం చూడొచ్చు ఏవైతే వెహికల్స్ అనేది చాలా కీలకం. ఎవరైతే శ్రీనగర్కు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ఫ్లైట్లలో, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వెహికల్స్ ద్వారా ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో వెహికల్స్ ఇప్పుడు ఆగిపోయాయి, ఎందుకంటే హోటల్ బిజినెస్ కావచ్చు టూరిస్టులకు చాలా కీలకం. సో ఆ రకంగా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్ అన్నీ ఆగిపోవడంతో వాళ్ళ జీవనాధారం అంటే ఏదైతే రెగ్యులర్గా వచ్చేటటువంటి డబ్బులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఏం జరిగింది, ఏంటి ఘటన జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే जी, आप कहाँ रहने वाला? यहीं सर पहलगाम रहने वाले हैं। अच्छा, ये घटना हुआ ये दिन आप इधर ही? जी यहीं पे थे पहलगाम में ही। हाँ जी। यहाँ पे टूरिस्टों को हम लेते हैं आड़ू, चंदनवाड़ी, बेता बेदी, कोई घोड़े पे जाते हैं, मिनी स्विट्जरलैंड जिसको कहते हैं बैसरन। हाँ जी। वहाँ पे जो ये नाखुशगवार वाक़ा पेश आया उससे हम बहुत मायूस हुए हैं, क्योंकि हमारा कारोबार इसी जरिए से चलते हैं टूरिज्म पे। हमारी जो ये गाड़ियाँ सब हैं आज पूरी बेकार पड़ी हैं। 400 गाड़ी करीबन हमारे पास यहाँ है। हम लोगों के पास जिसके सिवा कोई कारोबार है ही नहीं। तो ये बहुत सारी नाखुशगवार वाक़ा पेश आया, ये हमको इतना उम्मीद नहीं था। यहाँ पहलगाम में कभी इसके पहले कभी हुआ नहीं था ऐसा, तो ये पहली बार हमने देखा है। हम यहाँ पे डर गए हैं सर, ये मालूम नहीं कैसा हुआ है, हमारे कारोबार पे बहुत असर पड़ गया है। ये तो मिनी स्विट्जरलैंड बोलते हैं। जी जी, सारे टूरिस्ट इधर आके रुकते, इधर ही रुकते। नया कपल भी शादी होने के बाद आके हनीमून के लिए इधर आते रहते, सारा सेफ रहते, इसीलिए आते रहते। मगर अभी ये घटना होने के बाद ये कैसे हाल है? हाल तो यहाँ अभी तो आप देख रहे हैं कैसा हाल है। अभी हम टूरिस्ट आएगा उसको हम वेलकम भी करेंगे आने के लिए, हम यहाँ शाना बंशाना खड़ा रहेंगे सर। लेकिन ऐसे वाक़ात का हमको पूरा भरोसा भी नहीं था, ऐसा वाक़ा कभी हमारी ज़िंदगी में होगा भी। बहुत दुखद बात है। ये घोड़े वाला, नहीं तो शॉप वाला, दुकान वाला, ये सारे भी टूरिस्ट के ऊपर? बिल्कुल टूरिज्म के ऊपर ये सारे यहाँ के गरीब लोग चलाते हैं। कोई घोड़ा चलाता है, कोई गाड़ी भी चलाता है, कोई शॉप चलाता है। सब लोग बेकार पड़े हैं आजकल, हमारी रोजी रोटी पे पूरा असर पड़ गया है, कुछ भी नहीं है। ये घटना हुआ
होने के बाद ये पहलगाम में क्या हुआ, इसके बाद पूरा देखिए आप देख रहे हैं, खुद ही देख रहे हैं कि यहाँ पे एक्चुअली ये जो 3 दिन की कॉल बंद की कॉल है, ये हम लोगों ने खुद एज ए मातम जैसा दिया है। बाकी आफ्टर ऑल इसके बाद देखा जाएगा व्हाट विल बी हैपन। ये तो आई थिंक आई ऑलरेडी मैसेज टू ऑल इंडिया टूरिस्टर्स, दे विल कम अगेन, वी आर वेलकम हिम इन माई कश्मीर, राइट। सो इसे तो एक इफेक्ट तो पड़ ही जाएगा, क्योंकि टूरिस्ट भी डरते हैं आने के लिए, लेकिन डरने की कोई बात नहीं है। अनफॉर्चुनेटली इट विल बी हैपन, जो होना नहीं था और हमारी ज़िंदगी में ये कभी हमने सोचा भी नहीं था। और जितना दुख हमें है, आई थिंक इससे ज़्यादा किसी को हो नहीं सकता, क्योंकि हमारा दिल रोते हैं, बिना आंसू के हम रोते हैं। लेकिन क्या करें, होना था हो गया, ये किसी को कह नहीं सकते। अब जो हुआ है अब इसको भूलना पड़ेगा, क्योंकि ये हमारी रोजी रोटी का सबसे बड़ा मसला है। और इस पे चाहे घोड़ा वाला हो, गाड़ी वाला, होटल वाला, एवरीवन इज डिपेंड अपॉन टूरिस्ट हियर। मैं खुद एक पढ़ा लिखा हूँ, यानी कि मैंने बीए किया है। सो मैं भी एक टूरिस्ट टैक्सी ड्राइवर हूँ, यानी कि जब कोई जॉब नहीं है, कुछ नहीं है, तो वी आर ऑल डिपेंडेंट अपॉन टूरिज्म। So I request all every tourists, please come again. It will be happen. ये हो गया, अब दोबारा नहीं होगा, ये हम भी जानते हैं, आप भी जानते हैं। लेकिन जो डर का माहौल सा पैदा हुआ है, इसको आप भी दूर करिए और मिलजुल के हम रहे दोबारा जैसे पहले थे। ठीक है सर, वैसे हम रह सकते हैं और रहेंगे भी इंशाल्लाह। वी विल ट्राई टू डू इट अगेन। सो यही कह सकते हैं, इसके अलावा क्या कह सकते हैं हम। ये सीजन कब रहेगा इधर? सीजन जो है, वैसे ये मेन सीजन 1 अप्रैल से ही स्टार्ट हो रहा था। अब ये सीजन आने वाला था, होने वाला था, तो अब ये हो गया है। तो हम भी जानते हैं कि हमारे ऊपर कितना इफेक्ट पड़ेगा इसके अंदर, इसके जरिए। लेकिन फिर भी हमें एक उम्मीद है कि हाँ, सब लोग समझ जाएंगे। हम भी, हमारे टूरिस्ट भी जिस पे हमें डिपेंड होता है, और इंडिया भी समझ जाएंगे कि हम लोग यहाँ पे हमेशा एक नारा रहता है हमारे दिल में, सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई आपस में है भाई भाई। और हम ये हमेशा, आप जानते भी है कि कश्मीर इज द नंबर 1 हॉस्पिटलिटी इन दिस टूरिज्म सेक्टर, तो वो हम भी जानते हैं। लेकिन आप क्या कह रहे, जो जिसने ये किया है वो इंसान तो हो नहीं सकता, ये इंसानियत के खिलाफ है। और हमारा रिलीजन जो इस्लाम है, वो भी हमें ये नहीं सिखाता है कि आप किसी का कत्ल करें या कोई बेगुनाह को मार दे। लेकिन जिसका ये हो, वो किसी भी मजहब से हो नहीं सकता, जिसने ये किया है। तो अब क्या करेगा, जो जिसको करना था वो तो एक ह्यूमैनिटी का, एक इंसानियत का दुश्मन है, कर दिया। तो उन्होंने ये नहीं सोचा था, उन्होंने हमें पेट पे लात मारी है। खाली हमें नहीं, पूरा कश्मीर के लोगों के पेट के ऊपर लात मारा है। सो व्हाट वी कैन डू, हम खाली इज़हार अफसोस कर सकते हैं। आपको ये पेट का दिक्कत भी हो गया? हाँ, होगा ना, क्योंकि ये आप जरा प्लीज आप कैमरा घुमाइएगा, देखिएगा यहाँ पे कुछ भी नहीं होता है। कितनी गाड़ी खड़ी है यहाँ पर? यहाँ पे तो अभी कोई भी नहीं है, जहाँ पे अभी गाड़ी नहीं मिल रहा। చూడొచ్చు, అంటే ఎదురుగా ఉన్నటువంటి వాహనాలే కాదు, మొత్తం ఇక్కడ పహల్గాంలో ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా నిలిచిపోయింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే చనిపోయినటువంటి వాళ్ళు నిజంగా ఘటన జరగొద్దు అంటూనే మరోపక్క మాపై కూడా, అంటే మా పొట్టను కొట్టారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధానంగా వ్యాపారులు, దుకాణదారుల పరిస్థితి చిన్నాభిన్నమైంది. టూరిస్టులతో రద్దీగా ఉండే దుకాణాలు ఇప్పుడు అన్ని మూతపడ్డాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. ప్రతిరోజు టూరిస్టులతో కలకల్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వాళ్ళంతా వస్తూ ఉంటే వ్యాపారం కూడా పెద్దగా జరిగేది. ఎందుకంటే ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఈ విధంగా క్లాత్ స్టోర్స్ ఎన్నో కూడా, అంటే చాలా వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి దాడితో అంతా కామైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దుకాణాలు బంద్ అయిపోయాయి. మనం చూడొచ్చు ఏ విధంగానైతే కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సాగర్ రత్న కావచ్చు, లేదంటే ఇతర బరిస్టా కావచ్చు, ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఒకటే ప్రధానంగా, అంటే ఎక్కడ చూసినా సరే ఇక్కడ
ఈ దాడి జరిగిన తర్వాత టూరిస్టులకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు లేకపోవడం. సో ఈ కారణంగానే మొత్తం దుకాణాలు అన్ని కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రెస్టారెంట్లు కూడా అన్ని మూతపడిపోయాయి. ఇంకోవైపు గుర్రాల ద్వారా పైకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు వ్యాపారం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రధానంగా టూరిస్టులే ఇక్కడ ప్రధాన ఆదాయంగా ఉంటుంది. కానీ పరిస్థితి మొత్తం మారిపోవడంతో ఇప్పుడు జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అంటే టూరిస్టులు రాకుండా అక్కడే ఉండిపోతారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనాధారంగా ఉన్నటువంటి టూరిజం పైన కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ప్రభావం పడింది. ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడితో టూరిస్టులకు ఒకవైపు చనిపోతే మరోవైపు వీళ్ళంతా వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. మినీ స్విట్జర్లాండ్ పెహల్గామ్ కు ఎవరు వెళ్ళినా ఐ లవ్ పెహల్గామ్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. పక్కనే ప్రవహిస్తున్న నదిని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటకులు లేక నిర్మానుష్యంగా మారింది. ఒకరిద్దరు టూరిస్టులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. మరిన్ని వివరాలను పెహల్గామ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిత్యం టూరిస్టులతో కలకలలాడేటువంటి మినీ స్విట్జర్లాండ్ ఇప్పుడు టూరిస్టులు ఎవరూ లేక బోసిపోతుంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ రాస్తున్నటువంటి ఒక కలర్ఫుల్ లవ్ పహల్గామ్ అనే ఒక ఏదైతే ఇక్కడ వర్డ్ ఉందో, ఇది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సెల్ఫీలు దిగుతూ, అంటే ఎవరు ఈ మినీ స్విట్జర్లాండ్కి వచ్చినా సరే వాళ్ళంతా ఇక్కడ సెల్ఫీలు దిగి చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా పక్కనే నది కూడా ఉంది. సో ఈ నదిని ఎంజాయ్ చేస్తూ లేడర్ నది మనం చూస్తున్నాము. తెల్లటి జలపాతం ఏ విధంగా వెళ్తుందో పాలలాగా ఆ నీళ్లు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా వెళ్తున్నారు. కొందరు టూరిస్టులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से आए? मैं बल्लारी से है. अच्छा, కర్ణాటక తెలుగు जानते हैं? తోడా కొంచెం కొంచెం వస్తుంది, అంత ఏం బాగలేదు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పహల్గామ్ కు ఉగ్రదాడి జరిగింది, మళ్ళీ నేను ప్రీ ప్లాన్ చేశాను ఇప్పుడు ఇక్కడ వచ్చడానికి ఫ్యామిలీకే సాత్. తో అన్ని జరిగిందికి सब वापस चला गया है. तो मैं सोचा यहीं रुक जाते, तो यहीं रुक लिया. मैं श्रीनगर में स्टे किया था. फिर यहाँ तक तो इतना खर्च करके आए हुए हैं, फिर वापस जाने का तो ठीक नहीं लगेगा ना. तो फैमिली बहुत सपने देखे रहते, कश्मीर देखना. बहुत दिन हर बार नहीं होता है ना, बहुत डेडिकेशन चाहिए यहाँ आना बोले तो हर बार आने के लिए नहीं होता है. तो एक बार प्लान करके आए रहते, उसके अकॉर्डिंग तो चलना पड़ता है ना. तो इसीलिए हम वापस जाने के लिए नहीं सोचा. फिर करते एक बार देखेंगे. अगर तो एक बार तो घटना हुआ, 26 लोग तो मर गया. अभी तो कुछ प्रॉब्लम नहीं है ना? कैसे है अभी? कुछ सेफ है, कुछ प्रॉब्लम है? देखो मुझे लग रहा है श्रीनगर में तो कुछ प्रॉब्लम नहीं है. अगर यहाँ पहलगाम के लिए आने के लिए अभी कोई दिक्कत नहीं है. हर जगह में सिक्योरिटी लगा हुआ है, कोई दिक्कत नहीं है. लेकिन तुमको ऊपर जाने के लिए नहीं दे रहा है. जो बैसरन वैली है, जो मिनी स्विट्जरलैंड कहते हैं, उसको देखने के लिए हम आए थे. तो मकसद ही पूरा नहीं हुआ ना, वहाँ नहीं गए तो वो ऊपर जाने नहीं हो रहा है. तो इसके वजह से हम नीचे से देखना पड़ा. जो आए हुए हैं ना, जो अब यहाँ फोटो खिंचवा रहे हैं, जो लेक है, रिवर है, सो ये जो हो सकता है एटलीस्ट वो तो देख के जाएंगे बोल के आज आए थे. तो अकॉर्डिंग प्लान हम ये पूरा देख के गए, पर ड्रीम कंप्लीट नहीं हुआ क्योंकि हम ऊपर जाने के लिए आए थे. तो ऊपर नहीं गया ना, तो अधूरा हो गया ड्रीम. तो कितना हुआ वो उतना देख के हम वापस जाने के लिए कोशिश कर रहे हैं बस. చూడొచ్చు, అంటే టూరిస్టులు కొందరైతే ధైర్యం చేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అందాలను కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా పహల్గామ్లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఆస్వాదించి వెళ్తామని కొందరు ఆలోచిస్తున్నారు. మరికొందరు మాత్రం భయంతో వెనక్కి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ఫ్లైట్స్ ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు అక్కడే ఆగిపోయి క్యాన్సిల్ చేసుకున్నది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి పహల్గామ్లో మాత్రం ఉగ్రవాదులు చేసినటువంటి ఆ దాడి భయానకం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంటే ఓవరాల్గా ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాల్లో జరిగినటువంటి నెత్తుటి ఏరులు అయితే ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ, పహల్గామ్ నుంచి. రైట్, ఇది పహల్గామ్ నుంచి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.